నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ చాలా సంచలనమైంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఇన్స్టా ఫాలోవర్స్ 2,50,00,000 దాకా ఉన్నట్టున్నారు. నిజంగా ఆన్లైన్లోనే మాత్రమే జరుగుతున్న ఒక ఉద్యమం మోడీ ప్రభుత్వాన్ని ఎంత భయపెడుతున్నది అనేది ఇప్పుడు మనం స్వయంగా చూస్తున్నాం. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నది అది. ఒకవైపు నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పేపర్లో అనేక అక్రమాలు, అవకతవకలు, ఇట్లా పేపర్ లీకులు ఒక్కసారి కాదు, పదే పేపర్ లీకులు. దీని మీద దేశవ్యాప్తంగా విద్యార్థులు తిరగబడుతుంటే రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విధంగా మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రశ్నలు అడుగుతున్నారు. అబద్ధాలతో దీన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. వీటన్నిటికీ బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. ఆయనను రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయనని దేశం మొత్తం డిమాండ్ చేస్తున్నది. ఆయన తీసేయాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తుంటే మోడీ పట్టనట్టు కూర్చున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా నా తప్పేం లేనట్టు కూర్చున్నాడు. నేను బాధ్యత వహిస్తానని మాట్లాడుతున్నాడు. కానీ ఈ తప్పులన్నిటికీ నిజంగానే బాధ్యత వహిస్తే ఆయన రిజైన్ చేయాలి, చేయట్లేదు. ఆయన రిజైన్ చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో ఒక ధర్నా చేపట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటివరకు ఆన్లైన్లో ఉంది, రోడ్డు మీద ఉద్యమాలు లేవు. మొన్న తమిళనాడులో 1,000-2,000 మంది ఒక ఊరేగింపు తీసినట్టున్నారు ఈ నీట్ పేపర్ ఇలాంటి లీకేజీకి వ్యతిరేకంగానే, పేపర్ లీక్లకు వ్యతిరేకంగానే. కానీ ఈ ఫౌండర్, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ కూడా పాల్గొంటారు. అమెరికా నుంచి వస్తున్నా అని ప్రకటించాడు. ఆయన కూడా పాల్గొపోతున్న ధర్నాని. ఆ ధర్నాకి ఇప్పటివరకైతే పర్మిషన్స్ తీసుకోలేదు. కానీ అభిజిత్ చెప్తున్న ప్రకారం, हेलो एवरीवन, आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया. यस, मैं अपने देश, अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज़ उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिजाइन करना ही चाहिए. తాను జూన్ 6వ తారీఖు ఉదయం ఎయిర్పోర్ట్కి వస్తానని, అందరూ అక్కడికి రావాలని, అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ అడుగుదామని, పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. జంతర్ మంతర్ అనేది హైదరాబాద్లో ఇందిరా పార్క్ లాగా అక్కడ ధర్నాలు చేసుకునే అవకాశం ఇస్తుంది గవర్నమెంట్. కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా డిమాండ్ ఏంటి, దేనికోసం చేస్తున్నది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఏకైక డిమాండ్ వాళ్ళది. పేపర్ లీకేజీల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నది ప్రభుత్వం. కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ ఒక్క కాక్రోచ్ జనతా పార్టీయే కాదు, విద్యార్థులు అదే డిమాండ్ చేస్తున్నారు, విపక్షాలు అవే డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ బాధితులైన అనేక మంది విద్యార్థులను స్వయంగా కలిశాడు. అందరూ అదే డిమాండ్ చేస్తున్నారు. కానీ మోడీ కనీసం పట్టింపు లేదు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక సంచలనం సృష్టించిన, కొంతకాలంగా సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండరు భారతదేశానికి వస్తున్నాడు. అమెరికాలో బోస్టన్లో చదువుకుంటాడు ఆయన, భారతదేశానికి వస్తున్నాడు. ఇక్కడే ఉంటానిక అంటున్నాడు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా అనేది ఆయన చెప్తున్నమాట. దీనికి లద్దాఖ్లోని సామాజిక కార్యకర్త सोनम वांगचुक मदद प्रकटिंचाడు. వస్తున్నాడు ఢిల్లీకి. ఆయన నేను కూడా ఢిల్లీకి వస్తున్నా. कल मैंने आप लोगों से कहा था कि 6 तारीख को शनिवार सुबह मैं भी आप लोगों से मिलूंगा दिल्ली हवाई अड्डे पर दीपके जी के साथ, अगर 5 तारीख तक कोई हल नहीं निकलता है तो. 6వ తేదీ ధర్నాలో పాల్గొనడానికి అనేది ఆయన చెప్తున్నమాట. ధర్నాకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా ఇదొక ప్రశ్న. ఇవ్వకపోవచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆ రోజు జరిగే ధర్నాను జరగకుండా చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం చాలా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నది. అభిజిత్కి వ్యతిరేకంగా, కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా, వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళకి వ్యతిరేకంగా అనేక దుష్ప్రచారాలు చేస్తున్నది. ఎలాగో బీజేపీ ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ గ్యాంగ్, విశ్వ హిందూ పరిషత్ గ్యాంగులు, ఈ మూకలన్నీ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు రెడీగా కాచుకునే ఉంటాయి అబద్ధాలు ప్రచారం చేయడానికి. టూల్ కిట్ ఢిల్లీ నుంచి వస్తుంది, లేకపోతే నాగ్పూర్ నుంచి ఒక టూల్ కిట్ వస్తుంది. దాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతారు అందరూ దేశవ్యాప్తంగా. అభిజిత్ ఇట్లా, అభిజిత్ అట్లా. నిన్న ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది. 3 స్పోక్స్ పర్సన్ ప్రకటించారు, వాళ్ళు అధికార ప్రతినిధులను ప్రకటించారు. ఆ 3కి వ్యతిరేకంగా కూడా అప్పుడే ప్రచారం మొదలైంది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ 3 6వ తారీఖు జరిగే ధర్నా గురించి. వాళ్లకు వ్యతిరేకంగా కూడా ప్రచారం అప్పుడే మొదలైంది సోషల్ మీడియాలోనే కాదు, టీవీ ఛానళ్లలో కూడా ఆ ప్రచారం అప్పుడే మొదలుపెట్టారు. టీవీ ఛానళ్ళు కూడా భారతదేశంలో గోధి మీడియా చాలా బలంగా ఉంది. బీజేపీ ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ ఐటీ సెల్ కూడా చాలా బలంగా ఉంది. వాళ్ళందరూ కలిసి ఒకే టూల్ కిట్ ఆధారం చేసుకొని మొత్తం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అందరి మీద దాడులు మొదలుపెట్టారు.
వాళ్ళు పాకిస్తానీలు అని ప్రచారం మొదలుపెట్టారు. ముందు మెజారిటీ ఫాలోవర్స్ అంతా పాకిస్తానీలని, అది తేలిపోయింది కాదని. ఆ తర్వాత అభిజిత్ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేస్తున్నాడు, కేజ్రీవాల్ కోసం పనిచేస్తున్నాడు అని. ఇంకొక ఆయన నిన్న స్పోక్స్ పర్సన్గా ప్రకటించిన వాళ్ళలో ఒక అతను జర్నలిస్టు, అతను ఉమర్ ఖలీద్కు చాలా దగ్గరవాడని. ఉమర్ ఖలీద్ దగ్గరవాడైతే తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఉమర్ ఖలీద్ మీద ఇప్పటివరకు ఏ నేరము రుజువు కాలే. అతను నేరం చేశాడనేది ఇప్పటివరకు రుజువు కాలే. విచారణలోనే ఉన్నాడు ఉమర్ ఖలీద్ ఇప్పటివరకు. ఉమర్ ఖలీద్ టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? ఉమర్ ఖలీద్ అంటే టెర్రరిస్టులకు చాలా దగ్గరవాడు, ఆయనకు సపోర్ట్ చేస్తాడు. ఏం మాటలు ఇవి? ఇటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం మీడియా మొత్తం చేస్తున్నది. ఇంకా ప్రమాదకరమైన ఒక అనుమానం ఉన్నది. కాక్రోచ్ జనతా పార్టీలో ఫాలో అవుతున్న వాళ్ళకి చాలామందికి అనుమానం ఉన్నది, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6వ తారీఖు ఒకవేళ ధర్నా జరిగితే, పోలీసులు జరగనిస్తే జంతర్ మంతర్ దగ్గర, ఆ ధర్నాలో ఈ ఆర్ఎస్ఎస్ హిందుత్వ మూకలు, బీజేపీ సంబంధించిన బజరంగ దళ్, ఈ మూకలు మొత్తం అందులో చేరి, వాళ్ళు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ లాగానే అందులో చేరి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేయబోతున్నారు అనే ఒక వార్త తిరుగుతున్నది సోషల్ మీడియా. వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇవ్వబోతున్నారు, అక్కడ ఇస్తారు. భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడతారు. మన త్రివర్ణ పతాకాన్ని అక్కడ కావాలని అవమానిస్తారు. ఎవరు? ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మూక అందులో చొరబడి ఇదంతా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుందని ప్రపంచానికి చూపించడం కోసం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తారు అనే ఒక అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అట్లాంటిది, ఆర్ఎస్ఎస్ చరిత్రే అట్లాంటిది. ఆర్ఎస్ఎస్ పాలకులకు మద్దతుగా ప్రజలను విచ్ఛిన్నం చేసి వాళ్ళ ఉద్యమాలను విచ్ఛిన్నం చేసే పనిలో బ్రిటిష్ వాళ్ళ కాలం నుండే ఉన్నది. అది వీర్ అని చెప్పుకుంటాడు కదా, సావర్కర్ అది ఆ పని చేసిన వాడే. బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉండి స్వతంత్రోద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిన వాడే. ప్రజల మధ్య విభజన తేవడానికి అష్ట కష్టాలు పడ్డవాడు. కాబట్టి అదే ప్రయత్నం ఇప్పుడు, అదే పనిలో ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఉన్నది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం, ఎక్కడైనా ప్రజలు అవసరమైన ఆందోళనలు నిరసనలు చేస్తే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక కుట్రలు చేయడం అనేది ఆర్ఎస్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అలాంటి విద్య ఇది. కాబట్టి రేపు కూడా 6వ తారీఖు కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోతున్న ధర్నాలో అదే పని చేస్తుంది ఆర్ఎస్ఎస్ మూక అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరగవచ్చు కూడా. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్స్లో సౌరవ్ దాస్, అతను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, మొత్తం లీగల్ వ్యవహారాలే బాగా రాస్తుంటాడు. ఇంకొక అతను విజేత దాహియా, ఫిల్మ్ మేకరు, పొలిటికల్ రీసెర్చర్ కూడా. ఇంకో అతను అశుతోష్ రంకా, మేనేజ్మెంట్ కన్సల్టెంటు, ఐఐటి చేసిన వాడు. ఇతను. ఈ ముగ్గురు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర, ధర్నా చౌక్ లాంటిదే, జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేయబోతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేది ఒక్కటే మా డిమాండ్, అంతకుమించి ఏమీ లేదు. ధర్నా శాంతియుతంగా చేస్తాం, వెళ్ళిపోతాం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఆ శాంతియుత ధర్నాను విధ్వంసం చేయడానికి ఈ మోడీ అనుచరులైన మూక అనేక ప్రయత్నాలు చేయబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకోటి, 2 కోట్ల పైన ఉన్న ఫాలోవర్స్ ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నది కాబట్టి, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే దాంట్లో కొంతమంది అయినా, కనీసం 10-20 వేల మంది అయినా వస్తారు అనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు అనుమానిస్తున్నారు, బీజేపీ అనుమానిస్తుంది. 10-20 వేల మంది వచ్చినా ఏమైపోతుందో, ఇది ఇక్కడితో ఆగదు. మొదటిసారి 10-20 వేల మంది వస్తే ఇంకా దేశవ్యాప్తంగా ఇంకెంతమంది దీని అడుగుజాడల్లో నడుస్తారని భయం ఏర్పడుతున్నది బీజేపీకి ఉన్నది. దానికి కాక్రోచ్ జనతా పార్టీకి నిర్మాణం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటివరకు రోడ్డు మీదకి ఎక్కింది లేదు. ఇప్పటివరకు ఆన్లైన్లోనే ఉన్నది. అది ఎట్లా, దాని ఆశయాలు ఏంటి, ఏవో కొన్ని రాసింది. కానీ పర్టికులర్గా భారతదేశంలో పనిచేయడానికి, ఒక పార్టీగా పనిచేయడానికి కావలసిన లక్షణాలు ఇప్పటికీ దానిలో ఏమీ లేవు. అయినా దానికే భయపడుతున్నది బీజేపీ. అంటే బీజేపీ ఎంత బలహీనంగా తయారైందో. హింస మీద ఆధారపడి ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళు అత్యంత బలహీనులైన అర్థం. ప్రజాస్వామ్యం మీద ఆధారపడి పరిపాలించిన వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు ప్రజలను, తాము చేసే పనులను ప్రజలు ఖచ్చితంగా విశ్వాసం చూరగొనేట్టుగా ప్రయత్నం చేస్తారు. కానీ హింస మీద ఆధారపడిన వాళ్ళు ప్రజల కోసం ఏ పని చేయరు, ప్రజలకు వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలు మొత్తం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు హింస మీద ఆధారపడతారు. అందువల్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. అత్యంత బలహీనంగా ఉంటారు వాళ్ళు. ఏ క్షణమైనా గట్టిగా ప్రజలందరూ కలిసి ఊదితే
కింద పడిపోయే, సముద్రంలో పడిపోయేంత బలహీనంగా ఉంటారు. ఇప్పుడు ఆ బలహీనతతోనే ఈ మూక ప్రచారం లంఘించుకున్నది. కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న ఈ సౌరవ్ దాస్ మీద కావచ్చు, విజేత దాహియా, అశుతోష్ రంకా, అభిజిత్ మీద చాలా కాలంగానే చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారో ఫస్ట్ మనం గమనించాలి కదా. వీళ్ళు ఏం చేయబోతున్నారు? వీళ్ళు నిజంగానే భారతదేశానికి ఏమైనా సమూలమైన మార్పు ఏమైనా ప్రతిపాదించబోతున్నారా? మార్పు తేవడానికి కావలసిన మార్గం ఏమైనా చూపించబోతున్నారు? చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఇవాళనే వాళ్ళ మీద గుడ్డి ప్రేమ, దేవుళ్ళని పొగడాల్సిన అవసరం లేదు, గుడ్డి ప్రేమ పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళను సమర్థించాల్సిందే. వాళ్ళు ఒక దుర్మార్గానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు, వాళ్ళని సమర్థించాల్సిందే. అయితే వాళ్ళు రేపే మార్గంలో నడుస్తారు, ఈ భారతదేశానికి కావలసిన ఒక మార్గాన్ని చూపిస్తారా లేదా చూడాల్సిందే ప్రజలందరూ ఖచ్చితంగా. వాళ్ళు నిజంగానే ఆ మార్గం చూపించగలిగితే వాళ్ళు ఎంట నడవచ్చు, తప్పేం లేదు, ఖచ్చితంగా నడవాలి కూడా. లేదు వాళ్ళు కొద్ది కాలంలోనే వాళ్ళు ఏం చేయలేకపోతే ఇంకో చాలా పార్టీలు వచ్చిపోయినట్టే వాళ్ళు కూడా వచ్చిపోతారు. దానికోసం ఇంత ఎందుకు భయపడుతుంది బీజేపీ? ఆన్లైన్లో ఉద్యమాలకు కూడా భయపడాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చిందంటే, బీజేపీ అంత బలహీనంగా ఉన్నది, అంత అబద్ధాల మీద ఆధారపడి ఉన్నది. అబద్ధాలు తప్ప ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మరోటి దిక్కు లేదు. కాబట్టి ఇప్పుడు నిజాలు మాట్లాడేవాళ్ళంటే భయపడుతున్నది. ఆ భయాన్ని హింస రూపంలో బయట పెట్టుకుంటారు. ఎవరైనా భయపడే వాళ్ళు, పిరికి వాళ్ళు హింస రూపంలో బయట పెట్టుకుంటారు. హిట్లర్ కూడా చాలా పిరికివాడని చాలా మంది రాశారు కూడా. పిరికివాడు హిట్లర్, తన పిరికితనాన్ని హింస రూపంలో బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు మోడీ అండ్ మూకా కూడా తమ పిరికితనాన్ని హింస రూపంలో బయట పెట్టుకుంటున్నారు. 6వ తారీఖు జరగబోయే కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాను కూడా హింస రూపంలోనే అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ధర్నా జరగనివ్వరా? పోలీసులు పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా? అదొక ప్రశ్న. ఇచ్చినా వాళ్ళను విచ్ఛిన్నం చేయడం కోసం అనేక కుట్రలు చేస్తున్నారు అనేది కనబడుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.